Hi, my dear friends. Welcome to my channel HSR by Info. Today we are going to discuss one more most important concept, deuteromycetes of fungi. మన యాక్చువల్గా బయాలజికల్ క్లాసిఫికేషన్ అనే లెసన్లో మోనిరాస్, ప్రొటిస్టాస్ అండ్ బేసిక్ క్లాసిఫికేషన్స్ కంప్లీట్ చేసుకొని ఫంగైలోకి వచ్చేసాం. ఈ ఫంగైలో కూడా లాస్ట్ క్లాస్ దట్ ఈస్ కాల్డ్ deuteromycetes. ప్రీవియస్లో మనకి యాక్చువల్గా జైగోమైస్టిస్, ఆస్కోమైస్టిస్ అండ్ బెసిడియోమైస్టిస్ కంప్లీట్ చేస్తున్నాం. అండ్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యూటిలైజ్ చేసుకోండి, క్లియర్గా ఉంటుంది విత్ క్లాసిఫికేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో కూడా క్లియర్గా చెప్పున్నాం. డయాగ్రామెటికల్ లైఫ్ సైకిల్ కూడా ఉంటాయి. రైట్, ఈ రోజు క్లాస్ చూస్తే డ్యూట్రోమైస్టిస్. ఈ డ్యూట్రోమైస్టిస్ అనేది ఏంటో చూద్దాం. ఈ డ్యూట్రోమైస్టిస్ కనుక వస్తే మనం యాక్చువల్గా లాస్ట్ క్లాస్ ఆఫ్ ది ఫంగై అనేసి చెప్పొచ్చు. మనం లాస్ట్ క్లాసిఫికేషన్లో లాస్ట్ వన్ డ్యూట్రోమైస్టిస్. యాజ్ యూజువల్గా మనం 2-in-1 కాన్సెప్ట్లో సిరీస్లో చేస్తూ ఉన్నాం అండ్ నీట్ 360 సిరీస్ ఇది 2-in-1గా చేస్తూ ఉన్నాం. ఫస్ట్ మనం కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ తర్వాత అదే కాన్సెప్ట్ మనకి యాక్చువల్గా ఎన్సీఆర్లో ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకుందాం. అదేవిధంగా ఎన్సీఆర్ లైన్ ప్రతి లైన్ టు లైన్ మనకు కాన్సెప్ట్లో చెప్పి ఆ తర్వాత ఎన్సీఆర్లోకి తీసుకొస్తాను లైన్లోకి. అప్పుడు మీకు ఎక్కడ కూడా ఏ చిన్న డౌట్ కూడా ఉండకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గో ఫర్ ది కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ వన్. సో ఎన్సీఆర్టీలో కాన్సెప్ట్ చూస్తే కాన్సెప్ట్ బేస్డ్ ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ యాక్చువల్గా డ్యూటెరోమైసిస్ కి అదర్ నేమ్ కూడా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ద ఇంపర్ఫెక్ట్ ఫంగి అంటారు. ఇంపర్ఫెక్ట్ ఎందుకు ఇంపర్ఫెక్ట్ ఫంగి అంటారు అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది కరెక్ట్గా తెలియదు. సెక్షువల్ రీప్రొడక్షన్ నాట్ నోన్ వెల్. బట్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అయితే క్లియర్గా తెలుసు. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ నోన్ అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎసెక్షువల్ రీప్రొడక్షన్స్ రెండు తెలిస్తే దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ ఫంగి. దీనిలో మాత్రం మేజర్గా సెక్షువల్ రీప్రొడక్షన్ తెలియాలి, కానీ ఈ ఫంగిలో మాత్రం సెక్షువల్ రీప్రొడక్షన్ తెలిసి సెక్షువల్ లేదు కాబట్టి డ్యూటెరోమైసిస్ అని అన్నాం. సో ఇంకా యాజ్ యూజువల్గా దీనికి ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఆల్టర్నేరియా ఒకటి, తర్వాత కోలిట్రైకమ్, తర్వాత ట్రైకోడర్మా. సో ఇవి మనకు ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నౌ లెట్స్ గో ఫర్ ది మైసీలియా. Mycelia is a septate and branched and రాయొచ్చు. సో మనకి యాక్చువల్గా సెప్టేట్ అండ్ బ్రాంచ్డ్. సో ఈ విధంగా మైసీలియా అయితే మనకు ఉంటుంది. ఓకే రైట్, ఈ విధమైనటువంటి సెప్టేట్ మైసీలియా అయితే ఉంటుంది మనకు. ఇంకా దీంట్లో కనుక చూస్తే సెక్షువల్ రీప్రొడక్షన్ చూద్దాం మనం. సెక్షువల్ రీప్రొడక్షన్ చూస్తే మనకి యాక్చువల్గా బై ది స్పోర్స్ అంటాం. ఆ స్పోర్స్ మనకు కొనీడియా. మనకు ఆల్రెడీ తెలుసు కొనీడియాస్ అంటే ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఎక్సోజీనస్. కొనీడియాస్ అనేది మనకు ఆస్కోమైస్టిస్లో చూస్తుంటాం కొనీడియాస్ ప్రొడక్షన్ జరుగుతుందనేసి. ఇక్కడ దీంట్లో ఏంటి అంటే మనకు ఇవి కూడా కొనీడియాస్, ఆస్కోమైస్టిస్ నాకే ఉన్నాయి. బట్ లెట్స్ గో ఫర్ ది ఇంతకుముందు యాజ్ యూజువల్గా మనకు కొనీడియాస్ డిఫరెంట్గా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మైసీలియా అనుకోండి. ఈ మైసీలియాకి మనకు కొనీడియాస్ అనేవి ఈ విధంగా అవుట్ సైడ్ these are called as కొనీడియాస్. సో ఈ ఆల్టర్నేరియా స్ట్రక్చర్లు ఇది మనకు కొనీడియాస్ అనేవి ఏర్పడతా ఉన్నాయి.
కాబట్టి కొనిడియాని ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ గో ఫర్ ది సెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే, వెల్ నోన్, నాట్ నోన్ ఇట్. సో ఇదే కాన్సెప్ట్ చూడండి. బేసిక్గా ఏంటంటే మనకు ఒకవేళ కనుక ఇప్పుడు సెక్షువల్ రీప్రొడక్షన్, వెజిటేటివ్ రీప్రొడక్షన్ కూడా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి వెజిటేటివ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఒకటి తెలుసు, దిస్ ఇస్ ద వన్. ఇంకా సెకండ్ది ఏం తెలియాలి మనకు? సెక్షువల్ రీప్రొడక్షన్ తెలియాలి. సెక్షువల్ రీప్రొడక్షన్ సెకండ్ది తెలియాలి. అందుకోసం రెండు తెలియాలి. అండ్ దాంట్లో ఒకటి మాత్రమే తెలుసు మనకు, వెజిటేటివ్ అసెక్షువల్ రెండు తెలుసు, ఇంకోటి సెక్షువల్ రీప్రొడక్షన్ తెలియదు. అందుకోసం ఇంపర్ఫెక్ట్ ఫంగిలో పెట్టేశారు. అయితే ఒకవేళ కనుక మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ కనుక తెలిస్తే, ఇప్పుడు ఈ ఈ ఇక్కడ డ్యూటెరోమైస్టిస్లో ఏదైతే ఉందో డ్యూటెరోమైస్టిస్లో పెట్టేశారు. కాబట్టి ఇది ఒకవేళ సెక్షువల్ రీప్రొడక్షన్ కనుక తెలిస్తే దాన్ని తీసుకెళ్ళేసేసి ఐదర్ మనకు ఆస్కోమైస్టిస్ కానీ లేదు అంటే బెసిడియోమైస్టిస్లో కానీ పెడతారు. ఒకటి పెడితే ఆస్కోమైస్టిస్ లేదంటే బెసిడియోమైస్టిస్. మనకి ఇంకోటి ఉంది, జైగోమైస్టిస్ ఉంది. ఆ జైగోమైస్టిస్లో ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు ఈ ఫంగస్ మనకి యాక్చువల్గా డ్యూటెరోమైస్టిస్ కన్నా ముందు 3 ఉన్నాయి, జైగోమైస్టిస్, ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఆస్కోమైస్టిస్లో మాత్రమే పెట్టే ఛాయిస్ ఉంది, లేదు అంటే బెసిడియోమైస్టిస్లో పెట్టాలి అంటున్నాం, రైట్? ఈ విధంగా బెసిడియోమైస్టిస్, ఆస్కోమైస్టిస్ కాకుండా జైగోమైస్టిస్ ఎందుకు పెట్టలేదు అంటే ఆన్ ద బేస్ ఆఫ్ మైసీలియా. ఇక్కడ చూడండి, మనకు జైగోమైస్టిస్ వచ్చేసేసి మనకు మైసీలియా ఏదైతే ఉంటుందో, ఓకే, జైగోమైస్టిస్ని ఫైకోమైస్టిస్ అంటారు. మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నేను ఆల్రెడీ చెప్పినాను జైగోస్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇప్పుడు ఒరిజినల్ నేమ్ అనేసి. ఓకే, ఈ జైగోమైస్టిస్ లేదంటే ఫైకోమైస్టిస్లో ఎందుకు పెట్టరు అంటే దాని యొక్క మైసీలియా ఇస్ ద ఏసెప్టేట్ అండ్ సీనోసైటిక్. బట్ దీని యొక్క మైసీలియా చూస్తే మనకు సెప్టేట్ ఉంది, అందుకోసం దానిలో పెట్టలేం, 100% పెట్టలేం, అది ఫిక్స్. సో ఇక్కడ మనకి ఆస్కోమైస్టిస్ చూడండి, సెక్షువల్ స్పోర్స్ వచ్చేసేసి కొనిడియా, సెక్షువల్ స్పోర్ వచ్చేసేసి ఆస్కో స్పోర్స్ ఉంది. బట్ బెసిడియోమైస్టిస్లో మనకు సెక్షువల్ స్పోర్స్ నో, సెక్షువల్ స్పోర్స్ వచ్చేసి బెసిడియో స్పోర్స్. నౌ కమింగ్ టు ది డ్యూటెరోమైస్టిస్ చూడండి, ఈ డ్యూటెరోమైస్టిస్లో చూడండి కొనిడియాస్ ఉన్నాయి, బట్ సెక్షువల్ రీప్రొడక్షన్ లేదు. ఇప్పుడు ఇన్ని కాంప్లెక్సిటీస్ని తీసుకెళ్ళేసి ఇప్పుడు డ్యూటెరోమైస్టిస్ ఏదైతే ఉందో ఈ డ్యూటెరోమైస్టిస్ని తీసుకెళ్ళేసేసి ఒకవేళ కనుక ఆస్కోమైస్టిస్లో పెట్టాలి అనుకోండి, ఆస్కోమైస్టిస్లో పెట్టాలంటే దీని యొక్క సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది సిమిలర్గా ఉండాలి, ఇలా దీంతో ఏది ఆస్కోమైస్టిస్ యొక్క సిమిలర్గా ఉండాలి. కానీ దీనికి సెక్షువల్ రీప్రొడక్షన్ లేదు. అలా కాదు అనేసి ఈ డ్యూటెరోమైస్టిస్ని తీసుకెళ్ళేసేసి మనం ఈ యొక్క బెసిడియోమైస్టిస్లో పెట్టామనుకోండి, బెసిడియోమైస్టిస్లో ఇది ఐడెంటిఫై చేయాలి, ఓకే, ఏది మన ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఐడెంటిఫై చేయాలి. కాబట్టి దీన్ని చేయలేము. అండ్ ద సేమ్ టైం మనకు దీనికి బెసిడియోమైస్టిస్ యొక్క సెక్షువల్ రీప్రొడక్షన్ తెలియాలి అండ్ డ్యూటెరోమైస్టిస్ యొక్క సెక్షువల్ రీప్రొడక్షన్ తెలియాలి. ఈ రెండు తెలిస్తేనే తీసుకెళ్లేసేసి బెసిడియోమైస్టిస్లో పెట్టాలా లేదంటే ఆస్కోమైస్టిస్లో పెట్టాలనేది తెలుస్తుంది. అయితే మోర్ పాసిబిలిటీ ఆస్కోమైస్టిస్కే ఉంది మనకి, ఎందుకంటే కొనిడియా సేమ్గా ఉంది కాబట్టి. ఇక్కడ కొనిడియా ఉంది, ఇక్కడ కూడా మనకు కొనిడియా ఉంది కాబట్టి. సో చూద్దాం ఎక్కడ వస్తుంది ఏందనేది. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ట్రై చేయొచ్చు, దీన్ని ఎక్కడ పెట్టాలి అనేది మీరు కూడా చేయొచ్చు, నో వరీస్. ఓకే, ఇది మనకున్నటువంటి డ్యూటెరోమైస్టిస్ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇదే కంటెంట్ మనకు దీంట్లో ఉందా లేదో చూద్దాం ఒకసారి. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్లో చూడండి ఏముంటుందో తెలుసు, రైట్? ఇప్పుడు చూడండి, డ్యూటెరోమైస్టిస్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ ద ఇంపర్ఫెక్ట్ ఫంగి. ఎందుకు అంటే ఓన్లీ ఎసెక్షువల్ లేదు అంటే వెజిటేటివ్ ఫేజెస్ ఆఫ్ దిస్ ఫంగి ఈజ్ నోన్. ఈ రెండు వెజిటేటివ్ ఎసెక్షువల్ ఫేజెస్ తెలుసు, తర్వాత మనకు దీని గురించి డ్యూటెరోమైస్టిస్ యొక్క సెక్షువల్ రిప్రొడక్షన్ తెలియదు కాబట్టి ఇంపర్ఫెక్ట్గా ఉంది అని అంటారు. అయితే వెన్ ద సెక్షువల్ ఫార్మ్స్ ఆఫ్ దీస్ ఫంగి వర్ డిస్కవర్డ్, ఎప్పుడైతే మనం డిస్కవర్ చేస్తున్నామో దే వర్ మూవ్డ్ ఇన్ టు ది క్లాసెస్ దే rightly బిలాంగ్స్ టు.
ఓకే. ఎప్పుడైతే సెక్షువల్ ఫార్మ్స్ ఆఫ్ దిస్ వెజిటేటివ్ ఫంగీ అనేది డిస్కవర్ చేయబడతాయో, అప్పుడు యాక్చువల్‌గా దీన్ని తీసుకెళ్ళేసేసి కరెక్ట్ దానిలో పెట్టొచ్చు అనేసి అన్నాడు. It is also possible that asexual and vegetative stages have been given one name. కాబట్టి పాసిబుల్ థింగ్ ఏంటి అంటే సెక్సువల్ వెజిటేటివ్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని ఒక నేమ్ ఇవ్వచ్చు అన్నాడు. అందుకోసం దాన్ని తీసుకొచ్చేసి అండర్ ద డ్యూటెరోమైస్టిస్‌లో పెట్టాడంట. లేదు ఒకవేళ డిఫరెంట్ సెక్సువల్ స్టేజెస్ అనేది దొరికితే దట్ ఈస్ కాల్స్ అనదర్ స్టేజ్. అప్పుడు తీసుకెళ్ళేసేసి అనదర్ క్లాస్‌లో కూడా పెట్టొచ్చు అనేసి చెప్తున్నాడు. కాబట్టి ఇక 2 కాంప్లెక్సిటీస్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఇంపర్ఫెక్ట్‌గా అయితే ఐదర్ మనకేమంటారు ఆస్కోమైస్టిస్ స్ట్రక్చర్ గాని, బెసిడియోమైస్టిస్ స్ట్రక్చర్ గాని లేవు కాబట్టి ఈ రెండిట్లో క్యారెక్టర్స్ చూపిస్తున్నాయని చెప్తున్నాడు. తర్వాత వెన్ ద లింకేజెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఒకవేళ గనుక లింకేజెస్ కనుక ఎస్టాబ్లిష్డ్ అయితే దానికి ఏం చేస్తారంటే ఫర్దర్‌గా ఫంగీ వర్ కరెక్ట్‌లీ ఐడెంటిఫైడ్ అండ్ మూవ్ ఔట్ ఆఫ్ ది డ్యూటెరోమైస్టిస్. అప్పుడు డ్యూటెరోమైస్టిస్ నుంచి తీసేసేసి ఎక్కడ పెట్టాలనేది డిసైడ్ అవుతుంది. Once perfect sexual stages of members of Deuteromastis were discovered, ఒకవేళ కనుక డిస్కవర్ చేస్తే ఒకసారి కనుక సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది స్టేజెస్ అనేసి దేవర్ ఆఫెన్ మూవ్ టు ఆస్కోమైస్టిస్ అవ్వచ్చు లేదంటే వెసిడియోమైస్టిస్ దానిలోకి తీసుకెళ్ళొచ్చు అనేసి చెప్తున్నాడు. ఎందుకు తీసుకెళ్ళొచ్చు నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను. ద డ్యూటెరోమైస్టిస్ రీప్రొడ్యూస్ ఓన్లీ బై ఎసెక్షువల్ స్పోర్స్. డ్యూటెరోమైస్టిస్ ఎసెక్షువల్ స్పోర్స్ ద్వారానే ప్రొడ్యూస్ చేస్తే దే కాల్ ఎస్ ద కొనిడియా. కొనిడియాస్ అంటే మనకు ఎక్స్టర్నల్ గ్రోత్ ఉంటుంది. ఎగ్జోజినస్ అని చెప్పొచ్చు. నౌ ద మైసీలియం ఇస్ సెప్టెడ్ అండ్ బ్రాంచ్డ్. ఓకే. తర్వాత సమ్ మెంబర్స్ ఆర్ సాప్రోఫైట్స్ గా ఉంటాయి అండ్ పారాసైట్స్ గా ఉంటాయి. ఇది నేను ఇంతకుముందు చెప్పలేదు. ఇవి ఏంటి అంటే హ్యాబిటెట్ చెప్పలేదు. సాప్రోఫైట్స్ గా ఉంటాయి అంటే దే కెన్ గ్రో ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద అండ్ పారాసైట్స్ గా కూడా ఉంటాయి. అండ్ సమ్ ప్లాంట్స్ మీద ఇవి పారాసైట్స్ గా కూడా గ్రోత్ అవుతాయి అంటున్నాడు. వైల్ ఏ లార్జ్ ప్లాంట్స్ ఇవ్వలేదు జస్ట్ పారాసైట్స్ అన్నాడు. వైల్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ దెమ్ 2 ప్లాంట్ అనిమల్స్ వస్తాయి. ఆర్ ది డీకంపోజర్స్ ఆఫ్ ది లిటర్. అంటే లిటర్ అంటే ఏంటంటే చెత్త అనమాట. అన్నెసరీ థింగ్స్ అంతా చెత్త పడేసినాం కదా దాన్ని డీకంపోజ్ చేస్తాయి అంటే చెత్తలో పెరుగుతాయనేసి అర్థం ఇది డ్యూటెరోమైస్టిస్. అండ్ హెల్ప్ ఇన్ మినరల్ సైక్లింగ్. ఎక్కడైతే చెత్త పడేస్తామో ఆ చెత్తను డీకంపోజ్ చేసి దానిలో ఉన్నటువంటి మినరల్స్ లైక్ సోడియం కావచ్చు, కాల్షియం కావచ్చు అండ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో పొటాషియం కావచ్చు అవన్నీ కూడా మళ్ళీ భూమిలో చెత్త వేసి ఉంటాం కదా అది డీకంపోజ్ అయ్యేసేసి ఆ భూమిలో కలిసిపోతుంది. ఆ విధంగా మినరల్స్ అనేటివి రీసైకిల్ చేయబడతాయి అంటాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ దీనికి చూస్తే ఒకటి ఆల్టర్నేరియా ఉంది అండ్ కోలిట్రైకమ్ ఉంది అండ్ ట్రైకోడర్మా ఉంది. ఇవి మనకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఓకే. ఇది క్లియర్‌గా ఉందనేసి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనకు కాన్సెప్ట్‌లోనే అంతా క్లియర్‌గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదువుకుంటే మనకు అంత క్లారిటీ అయితే ఉంటుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించినటువంటి టుడే క్లాస్. సో, ఐ హోప్ ఇదంతా క్లియర్‌గా అనిపిస్తే మీకు గనుక ఓకే. నచ్చితే నా క్లాస్ నేను చెప్తున్నటువంటి వే ఆఫ్ టీచింగ్ గాని, లేదంటే ఇది మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై అయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీకు వీలైతే కామెంట్స్ కూడా ఏదైనా లవ్ సింబల్ గాని ఏమి కామెంట్ చేసే పరిస్థితి లేకపోతే లవ్ సింబల్ ఉన్నా అట్లా పోస్ట్ చేయండి. లేదు అంటే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.